నల్గొండ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు కలకలం రేపాయి. నకరేకల్ పట్టణంలోని శివాజీ నగర్లోని పోలీసులు మెరుపుదాడులు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్న దందాను పోలీసు దాడులతో వెలుగులోకి వచ్చాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్లపై పోలీసులు మెరుపుదాడులు చేస్తున్నారు. నకరేకల్కు చెందిన బత్కా యాదగిరి, టేకుమట్లకు చెందిన జానయ్యను పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు కలకలం రేపాయి. నకరేకల్ పట్టణంలోని శివాజీ నగర్లోని పోలీసులు మెరుపుదాడులు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్న దందాను పోలీసు దాడులతో వెలుగులోకి వచ్చాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్లపై పోలీసులు మెరుపుదాడులు చేస్తున్నారు. నకరేకల్కు చెందిన బత్కా యాదగిరి, టేకుమట్లకు చెందిన జానయ్యను పోలీసులు అరెస్టు చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి. ఎస్ కావ్య, చట్టాన్ని అపహాస్యం చేస్తూ సులువుగా డబ్బు సంపాదించడమే ధ్యేయంగా అక్రమార్జన కోసం అలవాటు పడినటువంటి కొందరు కేటుగాలు ఎవరైతున్నారో లింగ నిర్ధారణ చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి ఘటన నల్గొండ జిల్లా నకరేకల్లో చోటు చేసుకుంది. నకరేకల్కు చెందినటువంటి బాత్కా యాదగిరి, సూర్యాపేట జిల్లా టేకుమట్లకు చెందినటువంటి జానయ్యలు వీరు గత కొంతకాలంగా కూడా గుట్టు చప్పుడు కాకుండా తన ఇంట్లోనే లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు జరిపినటువంటి దాడులలో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆర్ఎంపీ డాక్టర్ల సహాయంతో జిల్లా నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వస్తున్నారనే సమాచారం మేరకు ఈ రోజు పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. ఇటీవల సూర్యాపేట జిల్లా చీవేముల మండలం చెందినటువంటి ఓ గర్భిణీ కేసులో కూడా నిందితులుగా ఉన్నటువంటి వీరిద్దరిపైన కూడా గతంలో పోలీసులు నామమాత్రపు విచారణ జరిపారు. దాంతో వీళ్ళు మళ్ళీ కూడా నామమాత్రపు విచారణలో మాత్రమే మళ్ళీ ఈ దందాకు తెరలేపడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే కేసారం, కట్టంగూరు అంటే ఈ ప్రాంతానికి చెందినటువంటి ఆర్ఎంపీల ద్వారా కూడా గర్భిణీ స్త్రీలను రప్పించి లింగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో అయితే అసలు విషయం బయటపడిందని చెప్పొచ్చు. దాంతో విచారణలో ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే సంచలన విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా వీళ్ళు జైలుకు పోయినా అప్పటికి కూడా ఈ మారని ఏదైతే వాళ్ళ ధోరణి మార్చుకోకపోవడంతో అయితే పోలీసులు విచారణ ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. గత కొంతమంది కూడా ఎవరైతే వీళ్ళతో పాటు సన్నిహితంగా ఉన్నటువంటి వారిని కూడా వీళ్ళని విచారిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. దాంతో మొత్తంగా ఇంకా కూడా వీళ్ళతోటి సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా పరారైనటువంటి పోలీసులు ఇప్పటికే చెప్తా ఉన్నారు. టోటల్ గా ఈ మెరుపుదారులకు సంబంధించి కూడా లింగ నిర్ధారణ పరీక్షలు ఒక నల్గొండ జిల్లా ఓన్లీ ఒక నకరేకల్ ప్రాంతంలో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి లింగ నిర్ధారణ పరీక్షలకు పోలీసులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం ఇది మరింత ప్రభావిల్లే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా డాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆర్ఎంపీ డాక్టర్ల సహకారంతో ఇది జరుగుతుందని ప్రజలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నటువంటి ఏదైతే రహస్య ప్రాంతం తన ఇల్లునే టార్గెట్ గా ఇంట్లోనే లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నటువంటి ఆ ఇల్లుని కూడా సోదాలు నిర్వహించాలి. దాంట్లో ఉన్నటువంటి ఏదైతే దానికి సంబంధించినటువంటి పనిముట్లు ఏదైతే ఉన్నాయో, పరికరాలు ఏదైతున్నాయో వాటిని సీజ్ చేయాలి. దానికి సంబంధించినటువంటి ఇల్లును కూడా బ్లాక్ చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కావ్య, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.